అక్కమ్మ గారికి ఇంకా చేస్తాడట. ఇక్కడ చూడండి అంతా కచ్చి అన్ని ఓర్చుకొని అని
ఆ చుట్టూరా అట్లా కొట్టేసింటే ఆ తొట్టి చుట్టూ జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో గంగమ్మ జాతర జరుగుతున్నది. రజకులందరూ కలిసి జరుపుతున్నారు. బోనాలు జాతర యాటలతో జరుపుతున్నాం. వర్షం బాగా రావాలి అని కోరుతున్నాం. పంటలు బాగా పండాలి. ధర్మవరంలో గొట్లూరు గ్రామంలో రజికలము. అందరికీ నమస్కారం. మాది గొట్లూరు గ్రామం, సత్యసాయి జిల్లా. మేము రజకులమంతా గంగమ్మ చేసుకునే జాతరకు వెళ్తున్నాము. బోనాలు పడుతున్నాం గంగమ్మకు. వానలు రాళ్ళని పట్టుకుంటున్నాం రజకులమంతా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా గొట్లూరు గ్రామ మండలంలో రజకులు గ్రామోత్సవంగా పండుగలను బోనాలు నిర్వహిస్తుంటూ గంగమ్మ జాతర జరుపుతున్నాము. ప్రతి ఏడాది ఇదే విధంగా బ్రహ్మోత్సవాలుగా జరగాలని కోరుకుంటున్నాము. వర్షాలు బాగుపడాలి, పాడి పంటలు పండాలని కోరుకుంటున్నాము. రజకుల సోదరులకు అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ధర్మవరం గొట్లూరు గ్రామంలో ఈరోజు మన రజక సంఘం ఆధ్వర్యంలో మన లింగమయ్య అన్న మా పెద్ద అయిన లింగమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు గొట్లూరు గ్రామం రజకులందరూ కలిసి పెద్ద ఎత్తున గంగమ్మకు బోనాలు యాట్ల బోనాలు సమర్పణ జరగడము. ఈరోజు వీళ్ళందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి జాతరకు ఇక్కడి నుంచి ఇంటింటికి ఒక బోనం వెళ్ళి యాటలు పట్టుకొని ఊరేగింపుగా గొట్లూరు గ్రామం అంతా ఊరేగింపుగా బయలుదేరి గంగమ్మ గుడి దగ్గరికి బయలుదేరడం జరిగింది. కానీ వర్షాలు సరిగ్గా పడడం లేదని మామూలుగా వృత్తి చేసుకోవడం మా రజకు వృత్తి మాది ముఖ్యం కాబట్టి మాకు గంగమ్మ ఖచ్చితంగా ఉండాలనే దాంతో వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. పంటలు కూడా సరిగ్గా పండడం లేదు. అందుకనే ఈరోజు ఆ గంగాదేవి కరుణించి వర్షాలు పడాలని చెప్పి ఈరోజు పెద్ద ఆయన ఆధ్వర్యంలో గంగమ్మ జాతరకు బోనాలు వెళ్ళడం జరుగుతోంది. గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమం చూస్తున్నారు. కానీ వర్షాలు పడాలా, పంటలు బాగా పండాలా, వర్షాలు పడి పంటలు పడితేనే అందరూ బతకడానికి కూడా బాగుంటుందని చెప్పి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం. అంటే మామూలుగా ప్రతి సంవత్సరము ఈ నెలలో ఈ కార్తీలో మాది ఆనవాయితీగా వస్తుంది. ఉబ్బదేవరాన్ని మేము మామూలుగా చేసుకుంటాము. మేము ఎక్కడైతే వృత్తి చేస్తామో ఆ ప్లేస్లోకి పోయి అక్కడ ఒక గుడి నిర్మాణం చేసుకొని ఆడ అమ్మవారికి పూజా కార్యక్రమం చేసి అక్కడ యాటలు కొట్టి మేము మామూలుగా ఆనవాయితీగా సంవత్సరం చేసుకుంటాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు బాగా పడాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు గంగమ్మ జాతరకు మేము యాట్ల బోనాలతో బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి గొట్లూరు రజకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది. ఆ గంగాదేవి కూడా కరుణించి మాకు బాగా వర్షాలు పడాలని చెప్పి ఆ గంగాదేవిని మనసారా కోరుకుంటున్నాం.